హాయ్ గైస్, టెక్ న్యూస్ 49కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ డేట్ రివీల్ అయింది. జనవరి 13th ఆఫ్టర్నూన్ ఈ సేల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎస్బీఐ కార్డ్ హోల్డర్స్కి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆల్రెడీ అమెజాన్లో లాంచింగ్ పేజ్ రివీల్ అయింది. ఏ సేల్ వచ్చినా ఏ కార్డ్ అయినా మనతో మనీ ఉండాలి కదా. నాయిస్ కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఇయర్ బడ్స్ ని లాంచ్ చేసింది ఇండియాలో. అవే నాయిస్ ఇయర్ బడ్స్ 6. నాయిస్ కంపెనీ బ్రాగి కొలాబరేషన్ అయి వస్తున్న బడ్స్ ఇవి. 12.4mm డ్రైవర్స్ అప్ టు 32 decibels వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్, క్వాడ్ మైక్స్ తో పాటు IPX5 వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది ఈ బడ్స్ కి. ఈ బడ్స్ ప్రారంభ ధర 2,999గా ఉంది. ట్విట్టర్ టిప్స్టర్ రూమర్స్ ప్రకారం జియోమి మిక్స్ ఫ్లిప్ 2 5600 mAh ఆర్ 5700 mAh బిగ్ బ్యాటరీతో వస్తుందని తెలుస్తుంది. ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేస్తే బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఇది. అంతేకాకుండా ఈ ఫ్లిప్ 2 ప్రీవియస్ మోడల్ కంటే చాలా పల్చగా లైట్ వెయిట్ గా వస్తుందని తెలిపాడు. GSM అరేనా వెబ్సైట్ ప్రకారం యాపిల్ నుంచి iOS 18.2.1 రోల్అవుట్ చేశారు. iOS 18.2 అఫీషియల్ గా రోల్అవుట్ అయి 1 month అవుతుంది. ఈ iOS 18.2.1 అప్డేట్ క్రిటికల్ బగ్స్ ని సరిచేయడానికి తీసుకొచ్చారట. ఈ అప్డేట్ ఐప్యాడ్ వాళ్లకు కూడా iPadOS 18.2.1 గా తీసుకొచ్చారు. బగ్స్ ఫిక్స్ అవ్వాలంటే ఈ iOS 18.2.1 అప్డేట్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. OnePlus 13 సిరీస్ ఇండియాలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. టిప్స్టర్ డిజిటల్ చార్ట్ స్టేషన్ ప్రకారం OnePlus 13 సిరీస్లో మరో మొబైల్ రాబోతుంది. అదే OnePlus 13 మినీ ఆర్ OnePlus 13T గా తీసుకొస్తారని సమాచారం. ఇక మొబైల్ స్పెక్స్ విషయానికి వస్తే 6.3 inch స్మాల్ 1.5K LTPO OLED ఫ్లాట్ డిస్ప్లే, పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, 50MP IMX 906 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 50MP పెరిస్కోప్ కెమెరాస్ ఉంటాయని తెలిపాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అమెజాన్ కంపెనీ స్మార్ట్ అలారం క్లాక్ విత్ ఇంటిగ్రేటెడ్ అలెక్సా కలిగిన ఎకో స్పాట్ ని ఇండియాలో లాంచ్ చేసింది. 2.83 inch టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేలో అలారం, టైం, వెదర్ అప్డేట్, సాంగ్స్ టైటిల్స్ చూడొచ్చు మనం. ఈ అమెజాన్ ఎకో స్పాట్ బ్లూ అండ్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. 6,449 లిమిటెడ్ టైం ప్రారంభ ధరగా ఉంది. నథింగ్ కంపెనీ నథింగ్ 2A+ మొబైల్ కి స్టేబుల్ Android 15 బేస్డ్ నథింగ్ OS 3.0 అప్డేట్ ని రోల్అవుట్ చేసింది. ఈ OS అప్డేట్ ద్వారా షేర్డ్ విడ్జెట్స్, లాక్ స్క్రీన్ కస్టమైజేషన్, న్యూ యాప్ డ్రాయర్ స్టైల్, ఎన్హాన్స్డ్ పాపప్ వ్యూ అండ్ మల్టీటాస్కింగ్ UI ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. నథింగ్ ఫోన్ 2A+ యూజర్స్ చెక్ ఇట్ వన్స్ గైస్. హానర్ కంపెనీ తమ హానర్ మొబైల్స్ కి గూగుల్ తో ఇంటిగ్రేషన్ అయి అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోనూ జెమినై AI ని తీసుకురానున్నారు. హానర్ మ్యాజిక్ 7 Pro మరియు ఫోర్స్ డిజైన్ లో వచ్చిన హానర్ మ్యాజిక్ 7 PSR లో మొదటగా ప్రీ ఇన్స్టాల్డ్ గూగుల్ జెమినై యాప్ ని తీసుకొస్తారని సమాచారం. ఈ నిర్ణయం వల్ల అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ వరల్డ్ వైడ్ హానర్ యూజర్స్ కి ఎక్స్పీరియన్స్ అవుతాయి. లీక్స్టర్ మార్క్ గర్మన్ రిపోర్ట్స్ ప్రకారం స్పెషల్ ఎడిషన్ అయిన iPhone SE 4, iPad 11 ని ఏప్రిల్లో లాంచ్ చేస్తారని సమాచారం. బిఫోర్ iOS 18.4 అప్డేట్ లాంచ్ కాకముందే ఈ రెండు లాంచ్ అవుతాయట. iPhone SE 4 మరియు iPad 11 లో A18 బయోనిక్ చిప్పే ఉంటుందని తెలుస్తుంది. ప్రీవియస్ రిపోర్ట్స్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి iPhone SE 4 $500 గాను, iPad 11 $349 గాను ఉంది. శాంసంగ్ కంపెనీ యాపిల్ ఐఫోన్ కెమెరాస్ లో యూజ్ చేసే అడ్వాన్స్డ్ 3-లేయర్ స్టాక్డ్ సెన్సార్ ని చేసే పనిలో ఉందట. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ప్రకారం శాంసంగ్ బిగ్గెస్ట్ 500MP కెమెరా సెన్సార్ ని డెవలప్ చేసి మేబీ అప్కమింగ్ S25 అల్ట్రా మొబైల్లో తీసుకొస్తారని సమాచారం. శాంసంగ్ డెవలప్ చేస్తున్న అడ్వాన్స్డ్ 3-లేయర్ స్టాక్డ్ సెన్సార్ ని యాపిల్ iPhone 18 సిరీస్ లో తీసుకొస్తారట. ఈ సెన్సార్లో అడ్వాన్స్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్, క్లారిటీ చూడొచ్చు మనం ఫొటోస్లో. మా నుంచి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్.